రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. మొత్తానికి పూర్తి స్థాయిలో వర్షాలు దంచుకొడుతున్నాయి. సో ఎయిర్ ఫోర్స్ సంబంధించి హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. సిరిసిల్ల జిల్లా గాంభీరావుపేట మండలం నర్మల్లో వాగు అవతల వైపు ఉన్నటువంటి 5 రైతులు జవాన్లు కాపాడారు. అటు నిర్మల్ జిల్లా మునుపల్లిలోని గోదావరిలో చిక్కుకుపోయినటువంటి మరొక వ్యక్తికి రెస్క్యూ టీమ్ సహాయం అందించింది. డ్రోన్తో ఆహారం, సెల్ ఫోన్లు పంపించింది. కాసేపట్లో అతన్ని కూడా హెలికాప్టర్ ద్వారా రక్షించబోతున్నారు. మొత్తానికి ఉదయం బండి సంజయ్ ఆర్మీకి సంబంధించి విమానాలు రాక ఎందుకు ఆలస్యమైందంటూ కూడా అక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కామారెడ్డి ప్రాంతంలో ఎప్పుడు లేని స్థాయిలో క్లౌడ్ బరస్ట్ అవడం, దాదాపుగా గంటల వ్యవధిలోనే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో ఒకసారిగా జలదిగ్బంధంలో కామారెడ్డి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. సో అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సో దీనికి సంబంధించి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ లాంటి ప్రాంతాలకు కూడా వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. సో అక్కడ కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి, ఆర్మీ కూడా దిగింది. హెలికాప్టర్లు పంపించమని ఏదైతే ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేశారో సో దానికి సంబంధించి లేట్ అవ్వడంతో బండి సంజయ్ లాంటి వారు మాట్లాడడం, సో తర్వాత వచ్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. మంత్రులతో, ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో ఎప్పటికప్పుడు ఆయన ఏరియల్ సర్వే నిర్వహిస్తూ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, విద్యుత్తుకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, సో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా వేరే ప్రాంతానికి తరలించడం, ఆహారపు వారికి అందించే పొట్లాలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవసరమైతే తప్ప బయటికి రండి, లేకపోతే బయటకు రావద్దంటూ కూడా ప్రభుత్వం అధికారులకి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా నెససరీ అయితేనే, ఇంపార్టెంట్ అయితేనే బయటికి రండి. వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో ఖచ్చితంగా జాగ్రత్త, మన వ్యక్తిగత భద్రత కూడా చాలా అవసరం. సో కొన్ని ప్రాంతాల్లో పంట పొలాలు కూడా మునిగినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ రైతులు కొంతమంది వేటకు వెళ్ళొద్దు అని, రైతులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని మత్స్యకారులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా పూర్తి స్థాయిలో అందిస్తుంది. సో వర్ష ప్రభావం ఇంకా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇక ఏపీకి సంబంధించి కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలు, ఏలూరు జిల్లా, గుంటూరు, విజయవాడ లాంటి ప్రాంతాలు వర్ష బీభత్సం సృష్టిస్తుంది. అటువైపు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో కూడా వర్ష ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది. ఇక ప్రధానంగా ఏలూరు జిల్లాకు మనం వెళ్దాం. అక్కడ హరీష్ మనకి పూర్తి స్థాయిలో అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఏపీకి సంబంధించి. సో చెప్పండి హరీష్, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏపీ వ్యాప్తంగా వర్షాల ప్రభావం ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉంది? సో ఏలూరుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? చాలా కాలంలో అల్టిమేట్ చెల్లించబట్టి ఏపీ వ్యాప్తంగా అయితే, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే వర్షాల నేపథ్యంలో కూడా ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి సంబంధించిన సురక్షిత ప్రాంతాలను చేసే విధంగా కూడా అధికారులు అయితే పూర్తి చర్యలు తీసుకున్నారనే చెప్పి ఏదైతే అయితే విద్యా సంస్థలు ఇంకో గేట్ లోపల చెప్పగేసి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వర్షాలు పడుతున్నాయో వర్షాల నేపథ్యంలో కూడా పూర్తిగా అధికారులు తమ జాగ్రత్తలు పాటించాలని, ఎప్పటికప్పుడు కూడా సురక్షిత ప్రాంతాలకు ప్రజలు, లోతట్టులో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలంటూ కూడా జిల్లా అధికారులకి అయితే కలెక్టర్, ప్రతి జిల్లా కలెక్టర్లు అయితే ఏదైతే వర్షాల నేపథ్యం జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో అయితే ఏదైతే గోదావరి నదికి, కృష్ణా నది కూడా వరద వృద్ధికి పెరగడంతో కూడా జిల్లాధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. వర్షాల నేపథ్యంలో కూడా మరో 4 రోజుల పాటు కూడా ఏలూరు జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా, అదే విధంగా కూడా కోనసీమ, అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా వర్షాలు కురిసే, భారీ వర్షాలు కురిసే, మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఏదైతే తీర ప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల ఈదురుగాలితో కూడా వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో కూడా వాతావరణ హెచ్చరికలు జారీ నేపథ్యంలో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఏదైతే గత సంవత్సరం జరిగిన వర్షాల నేపథ్యంలో గత సంవత్సరం జరిగిన
దృష్టి అధికారులు అయితే సాధించి సంవత్సరాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నారు. ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా, ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే అధికారులు అయితే పూర్తి చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. ఏలూరు జిల్లాకి సంబంధించి అయితే ఏదైతే భద్రాచలం వద్ద అడుగు అంటే ప్రతి గంటకి నీటి శాతం పెరగడంతో కూడా అటు దిగువకి పోలవరం ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో కూడా ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు. రైట్ హరీష్, ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ప్రాంతాల్లో హోర్డింగ్ కూలినటువంటి చెట్లను తొలగించాలని కూడా హోంమంత్రి అనిత కొన్ని సూచనలు చేశారు. సో కృష్ణా పరివాహక ప్రాంతాల ప్రజలు అక్కడ ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో కొంచెం అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం అధికారులకు ఉందని కూడా అక్కడ అలర్ట్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ప్రధానంగా రైళ్లకు సంబంధించి రాకపోకలు కొంత అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట లాంటి ప్రాంతాలు, వరంగల్ లాంటి ప్రాంతాలకి వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రైళ్లను కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఇటు వాగులు వంకలు అయితే పెరుగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఏపీలో అయితే పలు సూచనలు అయితే చేశారు. ఏదైతే రైళ్లకు సంబంధించి అంటే ఇంకా వర్షాలు ఇంకా 3-4 రోజులు కురుస్తున్న నేపథ్యంలో కూడా అంటే గత సంవత్సరంలో బుడమేరు అంటే విజయవాడకు చెందిన బుడమేరు వాగు ఉప్పొంగి పొరలడంతో కూడా విజయవాడలో తీవ్ర ఉధృత బుడమేరు వాగు గత సంవత్సరం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో ఈ సంవత్సరం అంటే గత 4 రోజుల నుంచి కూడా గత 24 గంటల నుంచి కూడా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అంటే వాతావరణ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కూడా విజయవాడలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. అధికారులు అయితే ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు వర్షాలపై ఆరా తీస్తున్నారు. ఇదే నేపథ్యంలో కూడా రైలు రాకపోకలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఎటువంటి అంటే ఏపీలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు అయితే జరగలేదు. రైలుకు ఎటువంటి ఆటంకాలు లేవు. ఇదే వర్షాలు ఇదే ఎడతెరిపి వర్షాలు ఇంకొక సుమారు ఒక 48 గంటలు వర్షాలు కురిస్తే గనక అంటే రానున్న నేపథ్యంలో కొన్ని రైళ్లు అయితే అంటే రైలు రాకపోకలకు కొన్ని ఇబ్బందులు కలిగే ఆటంకం ఉంది. అదే విషయంలో కొన్ని రైళ్లు కూడా రద్దు చేసే అవకాశం ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.